పోరుమామిళ్ల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందువలన గాంధీబొమ్మ సర్కిల్లోని మాయాబజార్ వ్యాపారస్తులు దాదాపు 10 అంగళ్లలోకి వర్షపు నీరు చేరి మునిగిపోవడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. లబోదిబోమంటున్న వ్యాపారస్తులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. పోరుమామిళ్ల పట్టణంలో సిమెంట్ రోడ్డు నిర్మాణంలో ఉండగా రోడ్డు ఎత్తులేపటంతో పాటు డ్రైనేజీ కాల్వలు కూడా పూడ్చివేయటంతో చిన్నపాటి వర్షం ఇలా పడితే అంగల్లోనికి నీళ్లు మోకాట్లోతులోకి వచ్చి చేరి ఉన్న వస్తువులు సరుకులు పూర్తిగా తడిచి ఎందుకు పనికి రాకుండా పోయాయి. వర్షపు నీరు చేరటంతో ఒక్కొక్క వ్యాపారస్తునికి ₹1,00,000 దాకా నష్టం వాటిల్లిందని వాపోతున్నారు. అంగళ్లలోకి వస్తువుల్లోకి నీరు చేరటంతో పూర్తిగా తడిచిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతోనే ఈ సమస్య. ఏం చేయాలో తెలియక అయోమయంలో బాధపడుతున్న వ్యాపారస్తులు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 3 రోజులకి నీళ్లు వచ్చినాయండి. ఈ కాలువ రోడ్డు వేయడం వల్ల కాలువ కూడా చేయడం లేదు. మాకు పరిస్థితి దయనీయంగా మరీ దారుణంగా ఉన్నది. అందుకని మాకు తెచ్చి సాయం చేయండి. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? కాలువలు తీసి ముందు రోడ్డుకు వేయాలి. 3 లక్షలు పోయింది.